చూడొచ్చు గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు ఉపర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. గోల్కొండ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి ముందు నార్సింగిపిఎస్ లో బొల్లాను సుదీర్ఘంగా విచారించారు. నిన్న తమిళనాడులో అరెస్ట్ అయిన బొల్లాను ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నార్సింగిపిఎస్ లో గంటల తరబడి సాగిన విచారణలో పోలీసులు ఆయన స్టేట్మెంట్ ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సైబర్ క్రైమ్ ఈఓడబ్ల్యూ అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొని కీలక వివరాలు కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి రాణా దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. రైట్ రాణా, వాతావరణం చల్లబడ్డప్పటికీ కూడా అంశాలు మాత్రం అంతే హాట్ గా నడుస్తున్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. ట్రాన్సిట్ మీద ఆయన అరెస్ట్ అయితే చేశారు. కొద్దిసేపు క్రితమే అతనికి మెడికల్ టెస్ట్ల కోసం కూడా తీసుకెళ్తున్నట్టు తెలుసు. ఒకసారి ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి మీరు. సుమతి, దాదాపు 2 వారాల నుంచి కూడా గండిపేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 18లో 100 ఎకరాలకు సంబంధించిన దాంట్లో 10 ఎకరాలు కొట్టేయడానికి నకిలీ జీవోలు కానీ, నకిలీ పాస్బుక్లు కానీ, ఫోర్జరీ సంతకాలు కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేశారు. ఆ నిందితులందరినీ కూడా పట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడిని నిన్న ఇటు చెన్నైలో అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఈఓడబ్ల్యూ అధికారులు, సైబర్ క్రైమ్ అధికారులు, ఇటు నార్సింగ్ పోలీసులు వీళ్ళందరూ విచారించిన తర్వాత ఎట్టకేలకు దాదాపు 45 నిమిషాలకు ముందు గోల్కొండ సంబంధించిన ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరు పక్షాలకు సంబంధించిన ఇటు గవర్నమెంట్ నుంచి ఒక లాయరు ఆయన తన వాదనలు వినిపించారు. ఇట్లా బొల్లాకు సంబంధించిన లాయర్లు ఇట్లు ఈ తన పైన పెట్టినటువంటి తప్పుడు కేసులు ఇవంతా కూడా బొల్లా బ్రహ్మనాయుడికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఉప్పరపల్లి కోర్టులో వాదించినప్పటికీ ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆయనని ఉప్పరపల్లి కోర్టు నుంచి ఇటు చంచల్గూడ జైలుకి పోలీసులు తరలిస్తున్నారు. సో దాంతోపాటు ఆయన బెయిల్ కోసం కూడా, ఎందుకంటే నేను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నా కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే నన్ను ఇట్లా ఇరికిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ ఫోర్జరీ సంతకాలకి, ఆ నకిలీ జీవోలకి, దాంతోపాటు ఆ నకిలీ పాస్బుక్లకి నాకెక్కడా సంబంధం లేదు. నా దగ్గరికే ఇట్లా ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కొంటామన్నప్పుడు నేను స్వతహాగా కూడా ల్యాండ్లు కొంటుంటాను, అమ్ముతుంటాను. సో ఆ ధోరణిలోనే నేను కొనుక్కోవడానికి ప్రయత్నించానన్న రీతిలో ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం. ఎగ్జాక్ట్గా కోర్టులో ఏం జరిగిందన్నది కూడా ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి న్యాయవాదులు మరి కాసేపట్లో వచ్చి వారు మాట్లాడిపోతున్నారు. కాకపోతే ఈ కేసులో నేను నిర్దోషినే అని చెప్తున్నారు, కాకపోతే నేను కూడా ఒక విక్టిమ్నే అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏమన్నప్పటికీ పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ కాపీలో సమర్పించినటువంటి ఆధారాలు కానీ, ఈయన పాత్ర ఎంతవరకు తేటతెల్లమైందని తప్పకుండా పూర్తి ఆధారాలు ఇప్పటికే సమర్పించిన నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా బొల్లా బ్రహ్మనాయుడికి ఇప్పుడు రిమాండ్ విధించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, రాధాకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత అనేక కీలక మలుపులు ఈ కేసులో జరిగాయి. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు ఏకంగా హైకోర్టు తలుపులు కూడా తట్టాడు, ఎందుకంటే నాకు ముందస్తు బెయిల్ కావాలని. సో హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించడము, తర్వాత ఆయన ఇక్కడ నుంచి స్టేట్ దాటి పారిపోవడము, కాంచీపురంలో ఉన్నట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఇంటర్స్టేట్ ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాన్సిట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేరుగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ చాలా నాటకీయ పరిణామాలు జరిగే సుమతి. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడిని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారని తెలియగానే నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర, కమిషనర్ ఆఫీస్ దగ్గర, ఇటు ఉప్పరపల్లి కోర్టు దగ్గర, దాంతోపాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర వరకు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన అనుచరులు, వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా, వినుకొండ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో కూర్చొని జై బొల్లా జై బొల్లా అంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తారు. ఏకంగా పోలీసులు అక్కడ పెద్ద సెక్యూరిటీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత 12 గంటల ప్రాంతంలో బొల్లా బ్రహ్మనాయుడిని ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా భారీ ఎత్తున దాదాపు 150 మంది దాకా కూడా అక్కడ కార్యకర్తలు ఉన్నారు. సో ఆ కారు ఏదైతే బ్రహ్మనాయుడిని తీసుకెళ్తున్నటువంటి పోలీస్ వెహికల్ ఉందో ఆ వెహికల్ కూడా లోపలికి వెళ్ళనిచ్చినటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు మళ్ళీ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టడము, తర్వాత అక్కడ బ్యారికేడ్ వేయడము, తర్వాత అక్కడ 3-4 గంటల పాటు కూడా బొల్లా బ్రహ్మనాయుడిని అనేక రకాలుగా విచారించి ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. సో ఆయన ముందు పెట్టారు, ఎందుకంటే ఈ నకిలీ సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ జీవోలు కానీ మీరే తయారు చేయమని చెప్పారంట. ఎందుకంటే మీకు ఈ విషయం అంతా కూడా చెప్పారు, రాధాకృష్ణ ఇదే విషయం స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా ఆ స్టేట్మెంట్ ముందు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆయన మాత్రం నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా పొడి సమాధానాలు చెప్పినట్టుగానే మనకు తెలిసింది. సో తర్వాత పోలీసులు ఇంకా వైద్య పరీక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. సో రేపు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు.
సో కస్టడీ పిటిషన్ దాదాపు 7 రోజులు అయిపోతున్నారు. అట్లీస్ట్ 3 రోజులు 4 రోజులన్నా ఇస్తారనేది కూడా పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్లా కానీ ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు కానీ రాధాకృష్ణని కూడా ఎదురు బదురుగా కూడా కూర్చోబెట్టి ప్రశ్నిస్తే ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు, సంచలనమైన విషయాలు బయటపడతాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. సుమతి, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బొల్లా బ్రహ్మనాయుడిని నాటకీయ పరిణామాలతో అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. భారీ వర్షంలో కూడా విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.